పూర్వం హేళావతిపురం అనే ఊరిలో పరశురామ శాస్త్రి అని పిలువబడే భూస్వామి ఉండేవాడు. అతని భార్య పేరు గుణవతి. చాలా మంచిది, భర్తనే దైవంగా భావించే స్త్రీ. అయితే వారికి వచ్చిన సమస్యల్లా వారికి సంతానం లేదు. సంతానం కోసం ఎన్నో దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇలా చాలా చేశారు, కానీ సంతానం మాత్రం కలగలేదు. ఒక రోజు అతని భార్య గుణవతి తన భర్త దగ్గరికి వచ్చి, స్వామి, నా వల్ల మీకు సంతానం కలగట్లేదు, కాబట్టి మీరు ఇంకో స్త్రీని పెళ్లి చేసుకోండి. మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. అపుత్రస్య గతిర్నాస్తి అన్న సూక్తి మీకు తెలియంది కాదు అని చెప్పి తనే ఒక మంచి సంబంధాన్ని చూసి తన భర్తకి రెండో పెళ్లి చేస్తుంది. పరశురామ శాస్త్రి తన ఇద్దరి భార్యలను వేరువేరు ఇంట్లో పెట్టి కాపురం చేసేవాడు. అయితే అదృష్టవశాత్తు పరశురామ శాస్త్రి రెండవ భార్య అయిన మదనమోహిని గర్భవతై 9 మాసాలు మోసి ఒక మగబిడ్డను కంటుంది. పరశురామ శాస్త్రి తన కొడుకుని చూసుకుని మురిసిపోతూ వ్యాపారంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. కొత్త కొత్త వ్యాపారాలు చేసి బాగా డబ్బు సంపాదించాడు. అయితే అతని రెండవ భార్య మదనమోహినికి సంతానం కలిగినా తను ఇంకా నవ యవ్వనంలోనే ఉంది. భర్త వ్యాపారంలో నిమగ్నమైపోవడంతో పరాయి పురుషుల మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉంది. అయితే అదే సమయంలో వాళ్ళ ఎదురింట్లో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు పరశురామ శాస్త్రి రెండవ భార్య అయిన మదనమోహిని చూసి మోహిస్తాడు. తనతో ఎలాగైనా మాట్లాడాలని సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఆ బ్రాహ్మణ యువకుడు పరశురామ శాస్త్రి ఇంట్లో లేడని తెలుసుకుని అతని రెండవ భార్య అయిన మదనమోహిని కలిసి తన కోరిక నెరవేర్చమని అడుగుతాడు. ఆ బ్రాహ్మణ యువకుడు వచ్చి అలా అడగగానే మదనమోహిని మారు